ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏమిటి అంటే, బిడ్డ తొందరపడి నెట్టివేయకమ్మా, రేపటి రోజున ఒక మంచి శుభవార్తను ఈ సందేశం ద్వారా నీకు వినిపించబోతున్నాను. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ఎటువంటి నిర్లక్ష్యము అనేది చూపకుండా నీ తల్లి నీకు అందించాలి అని అనుకుంటున్నటువంటి మాటల్లో ఉండేటువంటి ఆంతర్యాన్ని పూర్తిగా గ్రహించు బిడ్డ అని ఈ విధంగా తెలియపరుస్తున్నారండి. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఇక అంతకన్నా ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే ఓం శ్రీ మాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. తొందరపడి నెట్టివేయక బిడ్డ, ఈ రోజున నీకు ఒక మంచి సందేశాన్ని ఈ రూపంలో తెలియపరచబోతున్నాను. మరి ఇంతకీ ఆ యొక్క శుభవార్త ఏంటి తల్లి అని నీవు అడుగుతావేమో. చూడు, నీకు, నీ యొక్క మనసుకు, నీ యొక్క కుటుంబానికి ఎంతో సంతోషంగా గడిపేటువంటి ఒక శుభవార్తను నీ దుర్గమ్మ నీకు తెలియపరచబోతుంది. నీవు దేని గురించి అయితే కుమిలిపోతూ ఉన్నావో, ఏ అమ్మతనం నీకు దక్కాలి అని చెప్పి ఇంతవరకు కుమిలిపోతూ ఉన్నావో, ఆ యొక్క అమ్మతనాన్ని, దానికి ఉన్నటువంటి అర్థాన్ని ఈ లోకానికి చాటి చెప్పబోతున్నావు. అసలు దేని గురించి తల్లి నీవు ఆలోచనలో పడ్డావు కదూ. చూడు, నీకు కలగబోయేటువంటి కలిగినటువంటి సంతానం గురించి మంచి శుభవార్తను నీకు తెలియపరచబోతున్నాను. చాలా రోజుల నుండి నీలో నీవే కుమిలిపోతూ ఉన్నావు కదా. ఎన్నో పూజలు చేశావు, ఎన్నో వ్రతాలు చేశావు, ఎన్నో నోములు కూడా నోచావు, కానీ నీకు మాత్రం సంతానం యోగం కలగలేదు అని చెప్పి చాలా రోజులుగా బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ. నీకు సంతానానికి సంబంధించినటువంటి ఒక మంచి శుభవార్తను నీకు అందివ్వబోతున్నాను. ఇక నీవు బాధపడవలసినటువంటి అవసరం లేదు తల్లి. ఈ జన్మలో నాకు తల్లి అయ్యేటువంటి అదృష్టం లేదా? ప్రతి క్షణం నీవు ఎంతగానో నీలో నీవే కుమిలిపోతూ ఉన్నావు కదా. ఇక నీవు బాధపడవలసినటువంటి అవసరం లేదు, నీలో నీవు ఇక దుఃఖించవలసినటువంటి అవసరమే లేదు. ఇక ఇరుగు పొరుగు వారు, నీకు తెలిసినటువంటి వారు, లేదంటే నీ యొక్క బంధువర్గంలో ఉన్నటువంటి వారు ఇప్పటి వరకు నిన్ను హేళన చేసి ఎన్నో రకాలమైనటువంటి మాటలతో నిన్ను ఇంతవరకు ఎవరైతే బాధ పెడుతూ వచ్చారో వారి అందరికీ కూడా నీవు చాలా అంటే చాలా ఒక గట్టి సమాధానాన్ని నీవు ఇవ్వబోతున్నావు. చూడు, ఈ లోకంలో బిడ్డలు లేకపోతే నీవు ఏమి దుష్టిరాలివనో, సమాజం నుండి వెలివేసినటువంటి దానివనో నీవు ఏమీ కూడా బాధపడవలసినటువంటి అవసరమే లేదు. ఎవరైతే నిన్ను అవహేళన చేసి నీ నుండి దూరమయ్యారో, అంటే నీ నుండి ఎవరైతే నిన్ను వెలివేసినటువంటి వారు ఉన్నారో, వారు మునుముందు రోజుల్లో వారి యొక్క బిడ్డల నుండి వచ్చేటువంటి మాటలతో కానీ చేష్టలతో కానీ ఏ విధంగా బాధపడతారో నీవే చూస్తావు కదా. ఈ లోకం చాలా విధాలుగా మారిపోయింది. బిడ్డలు ఉన్నటువంటి వారు కూడా ఈ రోజుల్లో చాలా సంతోషంగా ఆనందంగా గడపలేకపోతున్నారు. కేవలం బిడ్డలు ఉంటేనే ఈ యొక్క సమాజంలో ఆడదానికి గౌరవం అనేది లభిస్తుంది అని చెప్పి చాలా అంటే చాలా ఒప్పుకోలేనటువంటి సత్యం. ఎందుకంటే చాలా రోజులుగా నీవు ఎన్నో రోజుల నుండి చాలా విధాలుగా బాధపడుతూ దుఃఖిస్తూ కేవలం నేను తల్లి అయ్యేటువంటి యోగాన్ని, నాకు సంతానాన్ని ప్రసాదించు తల్లి అని చెప్పి దానికి సంబంధించినటువంటి నీ యొక్క కోరికను నేను ప్రసాదించడం నా యొక్క బాధ్యత. నీ పూజలు ఫలించాయి, నీ యొక్క వ్రతాలు ఫలించాయి. భగవంతుని యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది నీకు ఖచ్చితంగా దక్కబోతుంది. కాబట్టి సంతాన పరంగా నీవు రేపటి రోజున, అది కూడా ఒక మంచి రోజున, ఈ యొక్క తల్లి అనుగ్రహంతో ఇటువంటి ఒక మంచి శుభవార్తను నీవు వినబోతున్నావు. చూడండి, ఈ యొక్క సమాజంలో, అంటే ఈ తల్లి అందించినటువంటి సందేశం అనే కాదండి, ఈ లోకంలో ఆడదానికి ఈ సమాజంలో చాలా అంటే చాలా ఇప్పటికీ కూడా ఒక అనాగరికమైనటువంటి మాటలతో చాలా విధాలుగా, అంటే ఎవరో కాదండి, మన యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, మన యొక్క బంధుమిత్రులు కావచ్చు, లేదంటే మన చుట్టూ ఉండేటువంటి మనుషులు కావచ్చు, ఒక తల్లికి బిడ్డలు లేకపోతే ఆవిడేదో ఒక పాపం చేసినటువంటి స్త్రీ విధంగా ఆమె బయటకు వెళ్ళినప్పుడు కానీ, లేదంటే ఏదైనా శుభకార్యాల్లో కానీ ఈ విధంగా ఆమెను మానసికంగా బాధ పెడుతూ గుచ్చి అడుగుతూ ఉంటారు. తెలిసి కూడా మీకు ఇంకా పిల్లలు లేరండి అనేటువంటి ఎటకారమైనటువంటి మాటలతో మాట్లాడడం, తెలిసి కూడా ఆమెను మానసిక శోభకు గురి చేసేటువంటి మాటలతో మాట్లాడడం, ఈ విధంగా ఒక స్త్రీయే మాటలకు ఎంతో ఇబ్బందికి గురి చేసేటువంటి మాటలతో
వారితో మాట్లాడడం అనేది ప్రస్తుతం రోజుల్లో నడుస్తుంది. ఈ విధంగా మాట్లాడినప్పుడు వారి యొక్క మనసు అనేది ఏ విధంగా బాధకు గురి అవుతుంది. మరి ఆమె ఏదైనా అనుకుంటే ఆమె కావాలని చేసుకున్నటువంటి విషయాలు కాదు కదండి. దేవుని యొక్క అనుగ్రహము అనేది ఒక్కొక్కరిపై ఒక్కొక్క విధంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క హాగా ఉంటుంది కదండి. ఏ సమయంలో ఎవరికి ఏది ఇవ్వాలి అన్నది అంతా కూడా ఆ యొక్క భగవంతుని చేతిలోనే ఉంటుంది. అప్పటి వరకు ఎవరికైనా కానీ ఏదైనా కానివ్వండి, ఒక అదృష్టము అనేది కావచ్చు, సంతాన యుగం కావచ్చు, లేదంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి మనకు విముక్తి కలిగినటువంటి ఒక మార్గాన్ని చూపడము అనేది కూడా, లేదంటే సంతాన యుగం కావచ్చు, లేదంటే ఏదైనా ఒక గృహ నిర్మాణాన్ని, ఎవరైనా కొత్తగా గృహ నిర్మాణ కళ అనేది ఉంటుంది కదండి, ఆ యొక్క గృహ నిర్మాణ కళ అనేది మీ యొక్క నెరవేరం కావచ్చు, లేదంటే ఒక మంచి అంటే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఒక వ్యాపారానికి గురించి దానికి సంబంధించినటువంటి ఒక లాభం సాయటువంటి మాటలు కావచ్చు, ఇలా ఏదైనా కానీ రాసిపెట్టి ఉంటే ఏదైనా కానీ ఎప్పటికైనా కానీ జరుగుతుంది అనేటువంటి మాటలు అయితే తథ్యం. కాబట్టి ఏది ఎప్పుడు ఏ విధంగా జరగాలి, ఆ యొక్క భగవంతుడు మనకు ఏది ఏ సమయానికి ఏ విధమైన మార్పును అనేది మన యొక్క జీవితంలో తీసుకురావాలి అంతా కూడా ఆయన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో వారి వల్ల వచ్చేటువంటి మాటలు కానీ, లేదంటే వారు చేసేటువంటి చేష్టల ద్వారా మనకు వచ్చేటువంటి మాటల్లో కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో ప్రస్తుతం ఈ లోకంలో ఏం జరుగుతుంది, ఏ విధంగా నడుస్తుంది అనేటువంటి విషయాలు అన్నింటినీ కూడా మనం గమనిస్తూ ఉన్నాం కదండి. కాబట్టి ప్రస్తుతం నడిచేటువంటి రోజుల్లో కొంతమంది బిడ్డలు లేక చాలా సంతోషంగా వారి యొక్క జీవన పయనాన్ని సాగించేటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉన్నారు. బిడ్డలు లేకపోవడం పాపం కాదండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి ఆ విషయం పట్ల అవగాహన తెచ్చుకొని సాటి మనిషిని, లేదంటే ఆ యొక్క పేరెంట్స్ని ఎవరు కూడా మానసిక శోభకు గురయ్యేటువంటి మాటలను మాట్లాడడం చాలా మంచిది కాదు ఎవరైనా. కాబట్టి ఈ యొక్క సందేశానికి ఉన్నటువంటి అర్థం ఏమిటి అంటే, ఆ తల్లి ఆ యొక్క మహిళకు అంటే బిడ్డలు లేనటువంటి స్త్రీ పడేటువంటి బాధ అంతా ఇంతా కాదు. అమ్మ అని పిలిపించుకున్నటువంటి ఆ యొక్క యోగము భాగ్యము దక్కలేదు అని చెప్పి చాలా మంది బాధపడుతూ ఉంటారు కదండి. దానికి ఏమి నీవు అంత బాధపడవలసినటువంటి అవసరమే లేదు. నీవు చేసినటువంటి పూజలకు తగినటువంటి ఒక మంచి శుభవార్తను అతి త్వరలోనే, లేదంటే నీవు చేసినటువంటి రథాల ఫలితంగా కానీ ఆ యొక్క భగవంతుడు అనుగ్రహము అనేది ఈ రోజు కాకపోయినా రేపైనా కానీ అంతా కూడా నీకు మంచే జరుగుతుంది అని చెప్పి అనేసి అమ్మవారు ఈ రోజు మనకు తెలిపినటువంటి సందేశం ఉన్నటువంటి పరమార్థం అండి. మరి ఎవరూ కూడా ఈ యొక్క సందేశాన్ని అంటే ఆ తల్లి మనకు ఈ విధంగా ఈ యొక్క సందేశ రూపంలో మనకు అందించింది కదా. ఈ రోజే ఈ యొక్క సందేశంలో వచ్చినటువంటి అంటే ఆ యొక్క పరమార్థం అంటే ఈ రోజు అంటే ఒక శుభవార్తను వింటామా అనేటువంటి ప్రోత్సాహం అనేది అందరికీ ఉంటుందండి. కానీ ఈ రోజే అందాలని కాదు కదండి ఆ యొక్క శుభవార్త అనేది. అటువంటి ఆశతో అయితే ఉండకండి. ఎందుకంటే ఒక మంచి సమయం అనేది ఆ తల్లి మన యొక్క జీవితంలో తప్పకుండా ప్రసన్నిస్తారు అనేటువంటి భావనతో ఈ రోజు కానీ లేదంటే రేపు అవ్వచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మాటలను మీకు అందివ్వడం జరిగింది. మరి ఆ తల్లి మనకు అందించింది అనేటువంటి భావంతో ఈ యొక్క సందేశాన్ని మీరు కూడా తీసుకోండి. మరి సంతోషంగా ఆనందంగా మీ యొక్క జీవితాన్ని గడిపేందుకు ప్రయత్నించండి. మరి తెలుసుకున్నారు కదండి ఈ రోజు తల్లి మనకు అందించినటువంటి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. ఎవరైతే బిడ్డల కోసం పరితపిస్తూ ఉండేటువంటి తల్లులకు ఆ యొక్క తల్లి మనకు ఇచ్చేటువంటి అనుగ్రహం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా చక్కగా మంచి సంతానాన్ని ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని ముగిస్తున్నాను. మరో చక్కని వివరణతో రేపు మళ్ళీ కలుసుకున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జై దుర్గా భవాని.